బాలుగారు పెక్కేసుకుందాం రా, సినిమా హిట్. ప్రభాస్ డార్లింగ్ సినిమా హిట్. పెక్కేసుకుందాం, వచ్చేసాయి. నేను వస్తా. వేరే లెవెల్ మూవీ అన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ప్రజెంట్ జనరేషన్కి ఫ్రెండ్షిప్ని వీడేంద్ర అనుకునే రోజుల్లో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలగాలి అని చాలా బాగా ఉంచారు. మా ప్రభాస్ అన్నని, మా డైహెడ్ ఫ్యాన్స్ మేము ప్రభాస్ అన్నని మేము ఎలా చూడాలనుకున్నామో ప్రశాంత్ నీల్ గారు అలా చూపించారు. ఫ్రెండ్షిప్ సర్కిల్లో మదర్ సెంటిమెంట్ కానీ అంత ఓవరాల్గా చాలా బాగుంది అన్న. వైలెన్స్ మా అన్న అంటేనే వైలెన్స్, ప్రభాస్ అన్న అంటేనే వైలెన్స్, మాకు కావాల్సిందే వైలెన్స్ అన్న. మిర్చి మూవీలో క్లాస్ చూపించారు, సలార్ లో అన్న మాస్ ఏందో చూపించారు అన్న. వేరే లెవెల్ ఉందన్న. చాలా డార్లింగ్ డార్లింగ్ అంటూ సాఫ్ట్గా ఉంటుంది. బాహుబలిని మించిందండి, చాలా ఈజీ. అసలు మాటల్లో చెప్పలేమండి. బాహుబలిని మించిన సినిమా ఇప్పుడు కేజీఎఫ్. బాహుబలి రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకోండి. నీ పెళ్లి చూడాలని మా కోరిక ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో మంచిగా 4 స్టిల్లు ఫోటోలు చూస్తే మాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. అవును మేడం, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి మేడం. ప్రభాస్ అన్న చూస్తుంటేనే ఫీజులు అయిపోయి అసలు ఏంద్రా ఇదని నేను షాక్ లోనే ఉన్నాను. ఇంక ఆడడం కాదు మేడం, అసలు ఈ కట్అవుట్స్ ఏంది, ఈ ఎలివేషన్స్ ఏంది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అసలు ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఆ బీజం ఏందని నేను అయితే అలా ఉండిపోయాను మేడం. అంటే ఆ షాక్ లోకి వెళ్ళిపోయాను నేను. నేను ఇప్పుడు టికెట్లు దొరకలేదు మేడం. ఈ టికెట్ మొన్న ఎప్పుడో తెచ్చుకుంటే దొరికింది. ఇప్పుడు టికెట్లు దొరకలేదు కానీ లేకపోతే ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోతుంది నేను. అసలు ఖచ్చితంగా మళ్ళా రేపు నేను వచ్చేస్తాను డెఫినెట్ గా. సూపర్ ఉంది మేడం. ఫస్ట్ సాంగ్ అయితే మాత్రం సాంగ్ ఉంది, స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్, దాంట్లో మీనింగ్ అర్థం అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మేడం. వేరే లెవెల్ సూపర్ ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ కన్నా ఇంకా వేరే ఏదైనా పదం ఉందంటే ఈ సినిమాకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ హాలీవుడ్ వాళ్ళు భయపడిపోతున్నారంటే ఏంద్రా బాబు తెలుగు. ఇక మీద జనాల కన్ఫ్యూజన్ ఇట్లా అంటారు, అరే అని బాహుబలి అనాలా, బాహుబలి అనాలా, సలార్ అనాలా, అర్థమైతే లేదా. ఫ్యాన్స్ కి తిక్కమ్మక అయిపోతుంది. ఆ విధంగా ఇచ్చినాడు ఆయన ఎలివేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. 15-20 డైలాగులు తప్ప ఏం లేవు. ప్రభాస్ కి సైలెంట్ యాక్షన్, వైలెంట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అంతే అంటారా? వైలెంట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కలెక్షన్ ఇంకా ఎంచుతా అంతే, ఇంకా పంపిస్తా, ఇంకా మిషన్లు పంపించి కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎంచిన తర్వాత నేను చెప్తా ఎంత అని చెప్పేసి. ఏ విధంగా ఉన్నాయండి ట్విస్టులు? సో నిజంగా చెప్పాలంటే చెప్తే మొత్తం రివీల్ అయిపోతుంది. పార్ట్ మొత్తం రివీల్ అయిపోతుంది. జనాలు ఏమంటారు అంటే డబల్ డ్యూయల్ రోల్ అంటారు కదా. డ్యూయల్ రోల్ ఏం లేదు ఇప్పుడు. సలార్ కేజీఎఫ్ ఈజ్ కేజీఎఫ్, సలార్ ఈజ్ సలార్. సో ఇప్పుడు మూవీ బాహుబలి దానికంటే మించిపోతుందా లేదంటే మించిపోతుంది. ఇంకోటి ఏంటంటే సలార్ పార్ట్ 2 ఉంది, అది మర్చిపోవద్దు. సలార్ 1కే ఇట్లా అయిపోయింది, సలార్ 2 కూడా ఉండేది, మర్చిపోవద్దు. ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. సలార్ ఫస్ట్కే వేరే లెవెల్. ఆ ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్, మన యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్క సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగా తీపించింది ప్రశాంత్ నీల్ సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే లొకేషన్లో కూడా మేము చేసినప్పుడు కూడా మా సీన్ లేకపోతే పక్క నుండి చూసేవాళ్ళము. ప్రశాంత్ నీల్ సార్ చాలా కూల్ అంటే కూల్గా అయిపోయాడు. చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ మాత్రం సూపర్ హిట్ అండి. ఇప్పుడు ప్రభాస్ గారిది, ఇప్పుడు ఇంట్లో ఉన్న తమన్నా గారు కానీ, శృతి హాసన్ గారు కానీ, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ కానీ కామెడీ, మనకు మన లైఫ్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు గుర్తొస్తారు. ఆర్యంలో కనెక్ట్ అవుతాం. ఒక మదర్ సెంటిమెంట్ కూడా అట్లనే ఉంటుంది. ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్ సెంటిమెంట్ రెండు ఉన్నాయి. రెండు చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. పక్కా వాడుకున్నాడు అందరూ. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, ఆయన మేకింగ్ తెలిసిందే. మనం ఆల్రెడీ కేజీఎఫ్ దాంట్లో చూసాం. ప్రభాస్ని గత సినిమాలలో ఆల్రెడీ ఫైట్లు చూసినాము, అన్ని చూసినాం. అయితే దీంట్లో ఇంకా చాలా బాగా చూపిస్తాడు. ప్రభాస్ ఇంకా బాగా బ్యూటిఫుల్గా చూపిస్తాడు. దీంతో ఇంకా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ పండగ. ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ మొదలైపోయింది. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇతర ఆడియన్స్ ఎవరైనా కూడా ఇది ఒక మంచి ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ వాళ్ళందరూ కలిసి చూడాల్సిన సినిమా. థియేటర్లో ఇలాంటి మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అందరితో కలిసి. థ్యాంక్ యూ. బాహుబలి అంటే బాహుబలి సలార్
సూపర్ సలార్. కంపేర్ చేయలేము, ఇది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అది ఒక మార్క్. ఎలివేషన్స్ చాలా బాగా చూపిస్తాడు. ఇంట్రడక్షన్ ఫైట్ అసలు ప్రభాస్ ఎంటర్ అయితేనే గూస్ బంప్స్. ఫైట్ సీన్లలో కానీ ప్రభాస్ని చూపించడం కానీ చాలా బాగా చూపించారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ ఇంకోటి ఆ సాంగ్ చాలా బాగుంది, ఫ్రెండ్షిప్ సాంగ్. అది అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. కేజీఎఫ్ ఇది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కొంచెం యాక్షన్ సీన్స్ అప్పుడు ఎక్కువ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లో చెప్పలేము, క్యారెక్టర్స్ ఎవరు చేంజ్ అయితే తెలియదు. మనం అయితే ముందే స్టోరీ చెప్పలేము కదా. అది ఓకే, థ్యాంక్ యూ. మన ప్రభాస్ పెద్ద మూవీ. ఇంకోటి ఏంటంటే బుక్ మై షోలో సెలెక్ట్ చేసినది ఇంత పెద్దగా అయితే నేనైతే చూడలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో బాహుబలి సినిమాని బ్లాక్లో తీసుకొని వెళ్ళాను. తర్వాత ఈరోజు అది 2 షోలు చూసిన. నిజంగా అంటే బ్లాక్లో కొనుక్కోవడము బాహుబలి. తర్వాత ఇప్పుడే అంటే నేను డబ్బా చెప్తున్నా కదా, రియల్ చెప్తున్నా. అప్పుడైతే నేను బాహుబలి నిజంగా అంటే సాయంత్రం వరకు ఉండి అప్పుడు టికెట్లు దొరికేది కాదు. పార్ట్ 1కి పార్ట్ 2 ఎందుకు కట్టప్ప దంపినారనేది ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎందుకు వీళ్ళు విడిపోయినారు. అప్పుడు 50 రూపాయలది 1000 రూపాయలు ఏమో కొన్నాను. మరి ఇప్పుడు 2500 కొన్నాను. మరి చూసిన తర్వాత పర్లేదు అనిపించిందా? 2500కి కరెక్ట్ గా ఓకే అనిపించిందా? బాధ నాకు 2500 పెట్టినాను అంటున్నా కదా అక్క. పోయి చూసి వచ్చినా. మళ్ళీ సెకండ్ టైం కూడా పోయినాను. 7 గంటలకు బుక్ చేసుకునేది. ఎందుకంటే అన్నది చూస్తుంటే నాకైతే బోర్ అనిపించలేదు అక్క. కొందరికి ఎవరికైనా అనిపించవచ్చు, కానీ దాన్ని అయితే నెగిటివ్ స్ప్రెడ్ చేయకనే ఒక యువర్ థింకింగ్ వాళ్ళది. ఎందుకంటే 100 మందికి నచ్చాలని అయితే లేదు. అంటే ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది. అందరికి నచ్చాలి, దేవుని లాంటి వాళ్ళే నచ్చాడు. అలాంటి సినిమా అలాంటి అని నచ్చుతుంది చెప్పండి. ఒకవేళ ఒకరు మిస్ అయినంత మాత్రం దాన్ని నెగిటివ్ మాత్రం పట్టించుకోకూడదు. అక్క హీరోయిన్ అయితే కీల్ బొమ్మని అనుకోవాలా, ఇట్లా అంటున్నాను కాదు. ఆమె రోల్ అనేది ఎక్కువ లేదు, కొద్దిగా ఉంటుంది. మామూలు వాళ్ళ అమ్మ అస్థికలు అన్నట్టు తీసుకొని వచ్చింటుంది. తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రభాస్ తప్ప ఎవరు లే అన్నట్టు ఆ సినిమాని అట్టే పోర్ట్రేట్ చేసుకుంటే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పోతారు. అది సినిమా బాగుందన్నమాట. ఫైటింగ్ సీన్స్ బీభత్సం అక్క, చెప్పకూడదు, మామూలుగా ఉండవు. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎండ్ స్కిన్స్ కార్డ్ అయితే చూడండి. ఎందుకు ఉంది పార్ట్ 2 గురించి ఎందుకు చూడాలా, ఎందుకు ఏం పేరు జగపతి బాబు గారు ఎందుకు అటాక్ చేయించినారు ఇంకొకరిని ఏందనేది అయితే మనకు తెలుస్తుంది. ఎవరు ప్రభాస్ ఎందుకు వీళ్ళు శత్రువులుగా మారుతారు అనేది అయితే మన పార్ట్ 2 గురించి మనకి ఇంటిస్తాడు. అది చూడాలి. నువ్వు ఎంత అడుగుతావు అక్క? 5 వేస్తావు అక్క. 5 వేస్తా. అవసరమా అనుకున్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మను గుర్తు చేసుకుంటారు బ్రో. ఈ సినిమా చూస్తే ఏడుపు వచ్చేస్తుంది బ్రో. ఏడుపు వచ్చేస్తుంది బ్రో. ప్రభాస్ 100 రోజులు ఆడుతుంది సినిమా. మా ఇంట్లో ఉంటుంది ఫ్యాను. ప్రభాస్ కి నేను డైహార్డ్ ఫ్యాను. మా ఇంట్లో ఉంది 5 స్టార్ వేసి. ప్రభాస్ అన్న ఇండస్ట్రీకి స్టార్. చూడండి బ్రో, సినిమా 100 రోజులు ఆడే సినిమా బ్రో. ఇది ఏడుపు వచ్చేస్తుంది. అమ్మ సెంటిమెంట్ మామూలుగా లేదు బ్రో. లోపల సినిమా నచ్చింది కదా బ్రో. సినిమా సూపర్ హిట్ బ్రో. 100 డేస్ మా అమ్మ గుర్తు వచ్చింది బ్రో. ప్రభాస్ అన్న కూడా ప్రతి ఒక్కడికి అమ్మ గుర్తు చేశాడు. ఒక ప్రమోషన్ లేకుండా ఇంత బాగా హిట్ అవుతుందంటే సినిమా. ప్రభాస్ అన్న రేంజ్ ఉంది, అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రభాస్ అన్నకి ఎవడు సాటి రాడు. ప్రభాస్ అన్న కింగ్. దమ్ముంటే ఎవడైనా ఆపుకోవాలి. కింద మీద ఊపు, ప్రభాస్ అన్న తోపు. సూపర్ హిట్ సినిమా బ్రో ఇది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. బంపర్ హిట్. 10కి 10 కాదు బ్రో, 10కి 1000% రేటింగ్ ఇస్తున్నాను. సూపర్ హిట్ సినిమా ఇది. విజయ్ దేవరకొండ ఉంది, రష్మిక
మామూలుగా జంతువులు అన్ని ఏనుగులు పుల్లు అన్ని అడవిలో ఉంటాయి కదా, కానీ డైనోజర్ వస్తే ప్రతి ఒక్కటి భయపడుతుంది. ఇది డైనోజర్ అనే చెప్పాలన్నమాట. ఆడియో ఫంక్షన్ లేకుండా ఒక పాన్ ఇండియా మూవీని ఇంత ధైర్యంగా తీసుకెళ్లాడంటే ప్రభాస్ అన్న గారి గట్స్కి మెచ్చుకోవచ్చు అన్న. అది ఈ సినిమాలోగానే ఉంటుంది. రే వాళ్ళ అమ్మ చెప్తుంది, రే వాడికి గొడ్డు కారం పెట్టనరా అని. అంటే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. బాహుబలి 2 కలెక్షన్ ప్రతి ఓడు దగ్గరికి వెళ్ళాడు క్రాస్ చేద్దామని, కానీ క్రాస్ చేయలేదు. ఫస్ట్ టైం బాహుబలి 2 ఆయన కలెక్షన్స్ ఆయన బద్దలు కొట్టుకున్నాడు బ్రో. అలా ఉంది సినిమా. సినిమా అయితే పక్కా 2000 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు. యష్లో మనం చూపించాడనమాట. యష్ గాని బాగానే ఉంటాడు, కానీ ఇదేంటంటే ఇది కట్అవుట్. ఈ కట్అవుట్ కి గుద్దుతా ఉంటే ఎలివేషన్స్కి అయితే వేరే లెవెల్ బ్రో. మేమైతే ఆగల బ్రో. మాకన్నా మా పక్కన లేడీస్ గోల్ చేశారు బ్రో. అసలు డార్లింగ్ అంటే ఫైట్ ఉంది. ఈ చేత్తో గొడ్డలి, ఈ చేత్తో కత్తి పట్టుకొని నరుకుతా ఉంటే అదైతే అరాచకం అనిపించింది బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే దెబ్బ కొడితే మాత్రం గట్టిగా కొట్టాడన్న. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు అనమాట. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి మీరు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏ విధంగా? ఫ్రెండ్షిప్ బాండింగ్ మూవీ వదిలేనా. ఆయన మామూలుగానే బయటకు అందరిని డార్లింగ్ అంటాడు. శత్రువు అనేవాడే లేడు. ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరోగా అయినా కానీ ఇలానే తీసుకుంటాడు అనమాట. ఇంక ఈ సినిమాలో నటించాలి అదే క్యారెక్టర్ అంటే ఆయన మామూలుగా చేస్తాడా? పీక్స్ అంటే పీక్స్ చేశాడనా. అలా ఉంటుంది. బాలీవుడ్ వాళ్ళు కావాలని ట్రోల్ చేశారు, ప్రభాస్ గారిని ట్రోల్ చేశారు. సలార్ తోటి అయితే ట్రోలర్స్కి టంగు కోసాడన, నాలుగే కోసి పారేశాడు. మాట్లాడొద్దురు అని. ఎప్పుడైనా కానీ ఏంటంటే ఒక దెబ్బ కొట్టేవాడు సైలెంట్గా ఉంటాడు అనమాట. డైనోసార్ ఈ రోజు కొట్టింది. ఈ రోజు చూడండి 300 నుంచి 400 కోట్ల కలెక్షన్స్ కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది దెబ్బ. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ ఆర్మీ.